మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏకలవ్య మోడల్ రెసిడెంట్ స్కూల్లో టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి ఆ నోటిఫికేషన్ ఏంటి క్షుణ్ణంగా చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడదు అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. చూద్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి మనకి డేట్స్ ఏంటి, ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడు చేయాలని చూసినట్లయితే ఏప్రిల్ 1 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్ స్టార్ట్ అయింది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు, దట్ ఈస్ 30th ఏప్రిల్ వరకు ఉన్నది ఇది. సో ఇప్పటి వరకు లాస్ట్ డేట్ విత్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ త్రూ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ వచ్చేసి మనకి ఏంటంటే May 1 వరకు ఉన్నదన్నమాట. నైట్ 11:50 వరకు ఉంది. సో మరి దీని యొక్క ఫీజ్ డీటెయిల్స్ చూసినట్లయితే, సో ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటికి అప్లై చేసేవాళ్ళు 2000 పే చేయవలసి ఉంటుంది. సో పీజీటీ ఆర్ టీజీటీ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు 1500 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. రైట్. మనకి దీవి అప్లికేషన్స్ ఏవైతే అప్లై చేస్తామో దానికి ఎడిటింగ్ ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో పీజీటీ టీజీటీ కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు స్క్రీన్ పైన కనపడుతూ క్లియర్గా May 4 నుండి May 6 మనకి 4th, 5th, 6th 3 days అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టైంలో మనం ఆన్లైన్లో వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. మరి డేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని చూసినట్లయితే, సో మే మంత్ ఎండింగ్లో కానివ్వండి ఓరల్స్ June 1st వీక్లో కానివ్వండి ఎగ్జామ్ ఉంటుంది. సో మరి ఎగ్జామినేషన్ ఎన్ని అవర్స్ ఉంటుంది అని చూసినట్లయితే 3 hours ఉంటుంది. టైమింగ్స్ చూడండి ఒకసారి. ఇక్కడ టైమింగ్స్ చూసినట్లయితే మనకి టైమింగ్స్ చూస్తే ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ రెండు ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 9 to 12 వరకు ఉంటుంది, మీకు స్క్రీన్ పైన క్లియర్గా కనపడుతుంది. అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి 3 to 6 PM ఉంటుంది. ఓకే. మరి శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రిన్సిపల్ చూడండి లెవెల్ 12 శాలరీ ఉంటుంది. దట్ ఈస్ వాళ్ళ స్కేల్ చూసినట్లయితే 78,000 నుండి స్టార్ట్ అయ్యి 2 lakhs వరకు కూడా ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి 56,000 నుండి 1,77,000 ఇది స్కేల్ అండి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీకి వచ్చేసి 47,000 నుండి 1,51,000 వరకు ఉంటుంది. టీజీటీ వచ్చేసి మనకి ఏంటంటే 44,900 నుండి 1,42,000 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి వాళ్ళ స్కేల్ డీటెయిల్స్. సో మరి ఎగ్జామ్ ఎలా ఉంటుందని చూసినట్లయితే, మోడ్ ఆఫ్ ది ఎగ్జామ్ చూసినట్లయితే కంప్లీట్గా CBT కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. సో ఎందుకంటే కరోనా మేబీ దీని ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, కంప్లీట్గా కంప్యూటర్ బేస్డే ఉంటుంది. సో మరి ఏ మీడియం ఉంటుంది అని చూసినట్లయితే మనకి తెలుగు మీడియం అనేది లేదు ఇక్కడ, అభ్యర్థులు గమనించాలి. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి కేవలం ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్. ప్రిన్సిపల్ పోస్ట్కి మరి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే, సో ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 160 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 40 మార్క్స్కి వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. కంప్లీట్గా వచ్చేసి ఇవి 200 మార్క్స్. సో మరి సిలబస్లో ఏముంటుందని చూసినట్లయితే మనకి చూద్దాము ఒకసారి. జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్ ఉంటుంది, జనరల్ హిందీ 10 మార్క్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ 10 మార్క్స్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 10 మార్క్స్, అండ్ అకాడమిక్స్ వచ్చేసి 30, అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫినాన్స్ ఇది వచ్చేసి 70 మార్క్స్. ఆల్ టుగెదర్ 160 మార్క్స్ ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది 40 వచ్చేసి ఇంటర్వ్యూకి ఉండి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. సో ఒక్కొక్క రైట్ మార్క్ చేసినటువంటి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. అండ్ ఒకటి రాంగ్ ఆన్సర్ చేసిందంటే ఇక్కడ మనకి 0.25 అనేవి రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మార్కింగ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అభ్యర్థులు బాగా గమనించాలి దాన్ని. సో ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రిన్సిపల్ పోస్టులకు ఏ విధంగా అయితే అదే విధంగా ఉంది. సో 160 మార్క్స్ ప్లస్ 40 ఇంటర్వ్యూ, సేమ్ యాజ్ యూజ్గా జనరల్ ఇంగ్లీష్ 10, హిందీ 10, జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి 10, కంప్యూటర్ లిటరసీ 10, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 10. అండ్ ఇక్కడ వచ్చేసి అకాడమిక్ ఒకటి చేంజ్ అయిపోయిందండి మనకి, ఇక్కడ 60 మార్క్స్ అయ్యాయి ఇక్కడ. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ వచ్చేసి 40. సో ఇది ఆల్ టుగెదర్ వచ్చేసి 160 మార్క్స్, అండ్ రెస్ట్ ఆఫ్ ది 40 వచ్చేసి ఇంటర్వ్యూ మార్క్స్ ఉంటాయి. ఇది వచ్చేసి వైస్ ప్రిన్సిపల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సిలబస్. సో పీజీటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ స్కీమ్ చూద్దాము. ఎగ్జామ్ వచ్చేసి 160 మార్క్స్ ఉంటుంది సేమ్. ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది సేమ్. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్, హిందీ వచ్చేసి 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అండ్ అనలైటికల్ ఎబిలిటీ వచ్చేసి 15 మార్క్స్, న్యూమెరికల్ ఎబిలిటీ 10, అండ్ కంప్యూటర్ లిటరసీ వచ్చేసి 5 మార్క్స్. టీచింగ్ ఆప్టిట్యూడ్ పెడగాలజీ వచ్చేసి 20 మార్క్స్. సబ్జెక్ట్ నాలెడ్జ్ చూడండి ఇక్కడ 80 మార్క్స్ ప్రిఫర్ చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, అండ్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.25 అనేది రిడక్ట్ చేయడం జరుగుతుంది.
టీజీటీ ఎగ్జామినేషన్ స్కీమ్ చూద్దాము. సో ఇక్కడ ఇంటర్వ్యూ అనేది టీజీటీకి మాత్రం ఉండదు. టోటల్ 180 మార్క్స్ ఉంటాయి. సో 180 మార్క్స్ వచ్చేసి కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వచ్చేసి అన్ని కూడా 10 ఉంటాయి. సో అనలైటికల్ అబిలిటీ వచ్చేసి 50, న్యూమరికల్ అబిలిటీ 10 అండ్ కంప్యూటర్ లిటరసీ వచ్చేసి 5. సో ఇక్కడ టీచింగ్ ఆప్టిట్యూడ్, పెడగాలజీ వచ్చేసి 20 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇక్కడ ఇంకా పెంచడం జరిగింది. సో పీజీటీలో 80 అంటే ఇక్కడ 100 ఇవ్వడం జరిగింది. సో ఆల్ టుగెదర్ వచ్చేసి ఇక్కడ 180 మార్క్స్. సేమ్ ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఒక క్వశ్చన్ రాంగ్ చేసామంటే 0.25 మార్క్ ఎగిరిపోతూ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసినట్టు ఒకసారి మనకి కంప్లీట్గా ఇది కంప్యూటర్ బేస్డే ఉంటుంది ఎగ్జామ్ అంతా కూడా. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 షిఫ్ట్లో జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 9 to 12 వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 3 to 6 ఉంటుంది. బట్ మార్నింగ్ షిఫ్ట్ ఎవరైతే 9 o'clock ఎగ్జామ్కి అటెండ్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా 7:30కి ఎగ్జామినేషన్ హాల్లోకి ఎలో చేస్తారు. మనం 7:30కి అక్కడ ఉండాలి. అండ్ 7:30 to 8:30 వరకు అక్కడ అన్నీ కూడా చెక్ చేయడం, లోపలికి ఎలో చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ 8:30 to 8:50 వచ్చేసి మనకి ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ మనకి ఏంటంటే 8:50కి మనకి కంప్యూటర్ బేస్డ్ కాబట్టి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో పర్టికులర్ క్యాండిడేట్ లాగిన్ కావడం 10 minutes ఉంటుంది. అండ్ దెన్ ఎగ్జాక్ట్లీ 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ షిఫ్ట్లో కూడా ఎవరైతే 3 o'clock to 3 to 6 సెషన్లో అటెండ్ అవుతున్నారో సో వాళ్ళు వచ్చేసి మనకి 2 o'clock వాళ్ళు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది, 2 to 2:30. అండ్ 2:30 నుండి 2:50 వరకు ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2:50 ఆన్వర్డ్స్ ఏంటంటే మన క్యాండిడేట్ లాగిన్ కావడం జరుగుతుంటుంది. అండ్ 3 o'clock ఎగ్జామ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి ఏంటంటే మనకి 50 years లోపే ఉండాలి. సో ఇంకా ఏజ్ వచ్చేసి మనకి యాజ్ పర్ కమ్యూనిటీ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూద్దాము. మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఏదైనా పీజీ ఉండాలి, అండ్ బీఎడ్ ఉండాలి కంపల్సరీ ఆర్ ఎల్స్ ఈక్వలెంట్ డిగ్రీ. అండ్ ప్రొఫిషియన్స్ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ హిందీలో టీచ్ చేయగలిగిన సామర్థ్యం ఉండాలి. అండ్ మోర్ ఓవర్ 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. సో లేదంటే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో ఒక 10 years ఏదైనా ఎక్స్పీరియన్స్డ్ పోస్ట్లో ఉండాలి కంపల్సరీ. ఇవి వచ్చేసి మనకి ప్రిన్సిపల్ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ వైస్ ప్రిన్సిపల్కి ఏ విధంగా ఉందో చూద్దాం. వైస్ ప్రిన్సిపల్ ఏజ్ చూసినట్లయితే 40 years బిలో ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఇక్కడ ఎనీ పీజీ అయి ఉండాలి ఆర్ ఎల్స్ బీఎడ్ ఆర్ కాదు కంపల్సరీ పీజీ విత్ బీఎడ్ ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో హిందీలో టీచ్ చేసేటువంటి సామర్థ్యం ఉండాలి. అండ్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా చూసినట్లయితే డిజైరబుల్ అన్నాడు. సో 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్. సో రెసిడెన్షియల్ స్కూల్లో 3 years ఉన్నట్లయితే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తుండొచ్చు, అందుకని డిజైరబుల్గా చెప్పాడు. ఇట్ కుడ్ బి ఆప్షనల్. సో పీజీటీకి ఏంటో చూద్దాము. సో మరి పీజీటీ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 40 years లోపు ఉండాలి. అండ్ 2 years దట్ ఈజ్ పీజీ అయి ఉండాలి కంపల్సరీ, ఒక పీజీ ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. అండ్ బీఎడ్ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. సో ఎవరైతే ఇంకా సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ నేను చెప్పట్లేదు. సో ఇంగ్లీష్ ఉన్నట్లయితే ఇంగ్లీష్ లిటరేచర్ ఉండాలి, హిందీ అయితే కన్సర్డ్ సబ్జెక్ట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నట్లయితే ఏమేమి ఉన్నాయి అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయోసైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పీజీటీ హిస్టరీ అయితే కంపల్సరీ వాళ్ళకి హిస్టరీ ఉండాలి. నెక్స్ట్ పీజీ జియోగ్రఫీ చేసిన వాళ్ళు కూడా పీజీటీ జియోగ్రఫీకి ఎలిజిబుల్. నెక్స్ట్ అదేవిధంగా కామర్స్, ఎకనామిక్స్. అండ్ ఇక్కడ అభ్యర్థులు ఇంకా కూడా అబ్జర్వ్ చేయాలి, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎట్లయితే సో వాళ్ళు కూడా మనకి పీజీటీ రాసుకోవడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే కంపల్సరీ వాళ్ళు బీఎడ్ చేసి ఉండాల్సిందే కంపల్సరీ. సో నెక్స్ట్ ఏంటి చూద్దాము. అండ్ ఇంకేం కావాలి అలాంగ్ విత్ దీస్ వచ్చేసి మనకి ఏంటంటే బీఎడ్ ఎసెన్షియల్. పీజీటీకి కన్సర్న్ సబ్జెక్ట్తో పాటుగా ఇంకా చూడవచ్చు మీ ఇక్కడ స్క్రీన్ పైన పాయింట్ నెంబర్ 3లో బీఎడ్ కంపల్సరీ కూడా ఉండాలి. అండ్ ప్రొఫిషియన్స్ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం కలిగి ఉండాలన్నమాట. ఇవి వచ్చేసి కంప్లీట్గా పీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ టీజీటీ, దీనికి ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే 35 years ఆర్ఎల్స్ బిలో ఉండాల్సి ఉంటుంది. సో దీనికి వచ్చి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, అంటే మనకి డిగ్రీ విత్ బీఎడ్ ఉంటుంది కొన్ని కోర్స్, అదైనా చేసి ఉండాలి. లేదంటే సో బ్యాచిలర్ డిగ్రీ అట్లీస్ట్ 50% మార్క్స్, డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, నెక్స్ట్ మ్యాథ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సైన్స్ కావచ్చు, వీటికన్నిటి కూడా డిగ్రీ కంపల్సరీ ఉండాలి. సో డిగ్రీతో పాటుగా అండ్ అన్నాడు ఇంక ఇక్కడ బీఎడ్ కంపల్సరీ ఉండాల్సిందే.
బీఎడ్ అయినా ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీని చేసి ఉండాలి. అండ్ వీటితో పాటుగా బీఎడ్తో పాటుగా కంపల్సరీ స్టేట్ ఎలిజిబిలిటీ టెట్ ఉంది కదా, స్టేట్ టెట్ కానివ్వండి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ టెట్ ఏదైతే ఉందో సో అవి కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సో పేపర్ 2 అండ్ ప్రొఫిషియన్స్ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం, కంపల్సరీ హిందీలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పగల సామర్థ్యం కలిగి ఉండాలి. సో మరి చూద్దాం ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో. ఎస్పెషల్లీ మన వచ్చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 6, పీజీటీ వచ్చేసి ఏమీ లేవు ఏపీలో, అండ్ టీజీటీ వచ్చేసి 97. ఓవరాల్గా మొత్తం 117 పోస్టులు అనేవి వచ్చాయి. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి ప్రిన్సిపల్ 11, వైస్ ప్రిన్సిపల్ 6, పీజీటీ వచ్చేసి 77, టీజీటీ వచ్చేసి 168 పోస్టులు, అండ్ ఓవరాల్గా వచ్చేసి 262 పోస్టులు అనేవి తెలంగాణలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి వీటికి ఏం బుక్స్ చదవాలనే అభ్యర్థులు అడగడం జరిగింది. సో స్పెషల్లీ పీజీటీ టీజీటీకి వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించిన మార్క్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి సో మన నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పీజీటీకి వచ్చేసి ఏంటంటే మనకి క్లాస్ 12th నుండి అండ్ మోర్ ఎవర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఒక డిఫికల్టీ అంటే మనకి ఇంటర్మీడియట్ సిలబస్ కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది పీజీటీకి. అండ్ లింకేజ్ టాపిక్స్ ఏమైనట్టయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టీజీటీకి వచ్చేసి ఏంటంటే మనకి అప్ టు సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ వరకు కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. అండ్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి మనకి ఏంటంటే 12th క్లాస్ వరకు ఉంటుంది, ఇంటర్మీడియట్ బుక్స్ వరకు చదవాల్సి ఉంటుంది. ఓన్లీ లింక్ టాపిక్స్ ఏవైతే చదివితే సరిపోతుంది. ఓకే, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఇంకా ఇన్ఫర్మేషన్ చేరాలి అని అనిపిస్తే డెఫినెట్గా ఫార్వర్డ్ చేయండి వీడియోని. ఇది కంప్లీట్ ఎగ్జాక్ట్లీ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.